విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రహస్య ఒప్పందంతో చంద్రబాబు రైతు ప్రయోజనాలు తాకట్టు పెట్టి ద్రోహిగా మారాడని విమర్శించారు. కలత చెందిన రైతులను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అడగడంతో చంద్రబాబు ఈ చర్యలకు పాల్పడడం నిజం కాదా అని నిలదీశారు. లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదలతో రాయలసీమతో పాటు నెల్లూరు, ఒంగోలు రైతాంగం కూడా నష్టపోతున్నాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి నోటికుండా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, రైతుల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొనడం జరిగింది. దాని మీద ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక మంది రైతులు స్వచ్ఛందంగా దీని గురించి మాట్లాడుతున్నారు. అనేక రకాలైనటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ దమనకాండ మీద రకరకాలైనటువంటి విమర్శలు కూడా ఈరోజు రైతాంగం చేసేటువంటి పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో, ప్రత్యేకించి రాయలసీమ, నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు తెలంగాణతో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమకి, నెల్లూరు ప్రాంతానికి, కొంత ఒంగోలు ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేస్తూ ఆయన ఒక పక్క రైతులు తీవ్రంగా కలత చెంది నష్టపోతున్నాము అని ఆవేదన కలుగుతుంటే వాళ్ళని ఒక హేయమైనటువంటి రీతిలో, అవమానకరమైనటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం అనేటువంటిది ఇది రైతులకి పుండు మీద కారం పూసినట్టుగా వాళ్ళని మరింత బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చంద్రబాబు అనేటువంటి వాడు తీసుకున్నటువంటి నిర్ణయంతో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ, చంద్రబాబు నాయుడు ఉసుగొలిపేటువంటి చెంచాలన్నామా, ఊరకొక్కలన్నామా, ఎవడైనా సరే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో, ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వార్థంతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నాయుడికి రైతాంగ ప్రయోజనం, ప్రజల ప్రయోజనాలు పట్టవు. తన స్వార్థ ప్రయోజనాలు తప్ప వేరే ఒకటి గురించి ఆలోచన చేయడు. కాబట్టి చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే విలన్ గా మారిపోయాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతులకు ఏ రోజు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందులో భాగంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచన చేయకుండా, రైతులకు న్యాయం చేయకుండా, రైతులకు హాని తలపెట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి